ఒకప్పటి భారతీయ నాగరికత, సంస్కృతి, సాంప్రదాయం, విద్యా పరిజ్ఞానం, ఆధునికత, ఆర్థికంగా ప్రపంచంలో అందరికంటే ఎన్నో రెట్లు ముందు ఉండడాన్ని అప్పటి విదేశీయులు అబ్బురపడి పొగుడుతూనే మన గొప్పతనానికి అసూయ చెంది ఎలా కుట్రలు పన్నారో తెలుసుకోండి. మీరు గమనిస్తే భారత్ ఒక ప్రాచీన దేశం. అది ఎంత అంటే 900 సంవత్సరాల ముందు వరకు అమెరికా లేదు, కొలంబస్ ప్రపంచానికి తెలిపాడు. 2000 సంవత్సరాల వరకు ఇజ్రాయెల్ లేదు, యేసు అనే వ్యక్తి ప్రపంచానికి తెలిపాడు. 5000 సంవత్సరాల ముందు వరకు చైనా లేదు, మన బోధిధర్ముడు ప్రపంచానికి తెలిపాడు. 1400 సంవత్సరాల ముందు వరకు అసలు ఇస్లాం దేశాలే లేవు, కొత్తగా ఏర్పడ్డాయి. మరి భారతదేశం వయసు ఎంత? ప్రపంచంలో ప్రపంచ చరిత్రకారుల, పరిశోధకుల కొలమానాలకు అందనంత వయసు నా దేశం వయసు. ఇది నా భారత్ గొప్పతనం. ప్రపంచ తత్వవేత్త, పురావస్తు శాస్త్రవేత్త, జర్మన్ సైంటిస్ట్ అయిన ఆర్నాల్డ్ టాన్బీ పరిశోధన ప్రకారం ప్రపంచంలో 28 ప్రాచీన సంస్కృతి గల దేశాల్లో ఏటికి సజీవంగా ఉన్న సంస్కృతి గల దేశం మన భారతదేశం మాత్రమే. Wait for part 2 and do subscribe my channel.